నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భానుగారు, రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. 45 డేస్ కి సంబంధించి కుజ భగవానుడి గమనం రీత్యా ద్వాదశ రాశులకి కూడా ఫెబ్ 6th నుంచి మార్చ్ 15th వరకు ఎలా ఉంటుందనేది వివరంగా తెలియజేస్తున్నారు. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి వీళ్ళ రాష్ట్రాధిపతి ఈ యోగాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో చాలా కరేజ్ ఉంటుంది, చాలా మంచి డ్రైవ్ ఉంటుంది, చాలా డెడికేషన్ తో. అంతకుముందు ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మతః ఎవరికైనా శని భగవానుడు వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు ఉంటే కనుక తొందరగా పనులు చేయడానికి ఇష్టపడరు, కొంచెం బద్ధకంగా ఉంటారు. ఒక పట్టాన ఏదైనా పని చేద్దాంలే చూద్దాంలని పోస్ట్పోన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా చాలా కరేజ్ తోటి చాలా పనులు చేస్తారు. అసలు అలాంటి కాంబినేషన్ లేని వాళ్ళకైతే పనులన్నీ వేగవంతం అవుతాయి. చాలా చురుగ్గా అంటూ ఉంటారు కదా, చురుగ్గా చేయాలని చెప్పి అలా చురుగ్గా చేసే విషయాలు ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇందులో స్పెషల్ గా రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు, అన్నదాతలు, వీళ్ళకి చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి. కొంత మంచి కాంట్రాక్ట్స్ రావడానికి చక్కటి అవకాశం ఉంది. ఎవరైనా సరే గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి అనుకూలంగా ఉంది. ఇల్లులు మారాలనుకున్నా, అద్దిల్లు నుంచి ఇంకొక అద్దింటికి మారాలనుకుంటే ఇది రైట్ టైం అని చెప్పాలి. ఎందుకంటే అయితే ఇక్కడ మనకి చతుర్థ స్థానంలో ఆల్రెడీ శనీశ్వరుడు ఉన్నాడు. వీళ్ళకి ఇప్పుడు జనరల్ గా కుజుడు ఇక్కడ లేకపోతే మటుకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు. అద్దెలు మారటానికైనా ఏదైనా కొనడానికైనా వాళ్ళ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని వీళ్ళకి జరుగుతోంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు క్యాన్సిలేషన్ అవుతూ ఉందంటే కుజుడు వీళ్ళ రాష్ట్రాధిపతి బలాన్ని పుంజుకొని ఉన్నాడు కాబట్టి, భూమికి అధిపతి భూమి పుత్రుడు కాబట్టి ఇప్పుడు ఏదన్నా తీసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది. వెహికల్ అది ఈ ట్రాన్సిట్ లో తీసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఏదైనా సరే కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటుంది. జర్నీస్ ఎక్కువ చేస్తారు. చేసిన జర్నీస్ ప్రతిదీ కూడా ఫలవంతంగా ఉంటుంది. ఏదో సింగడు అద్దంకి పోయాడు రాను వచ్చాడు అన్న చందాన కాకుండా వెళ్ళిన పని ఏంటి అంటే ఇప్పుడు ఒక రకంగా శక్తిని ఇస్తున్నాడు ఆయన. కుజుడు శక్తిని బాగా ప్రసాదిస్తున్నాడు. ఈ శక్తికి తోడు గురు భగవానుడు ఇప్పుడు మనకి ఈ టాపిక్ లో లేడు, కాకపోతే ప్రతి టాపిక్ లో ఆయన ఉంటాడు. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నామంటే ఆయనే కదా అనుగ్రహం. అందుకే మనకు అంటారు కదా, జిహ్వాగ్రే వర్ధతే విద్య అని చెప్తారు. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా విషయం చెప్పాలంటే మనకి ఎలా ఉండాలంటే ఒకసారి చదివామంటే మన మైండ్ లో అది నిక్షిప్తం అయిపోయి ఉండాలి. ఇంకా మళ్ళీ మనం ఫోన్ తీసుకున్న బుక్స్ రిఫర్ చేస్తే చెప్పకూడదు. తెలియని విషయం అయితే ఒకసారి రిఫర్ చేయాలని చెప్పడం తప్పలేదు. మనం ఆల్రెడీ స్టడీ చేసింది అయితే చెప్పేసేసేయాలి. అది ఏ టాపిక్ అయినా సరే అనర్ఘణంగా మాట్లాడగలగాలి. అది ఎవరిస్తారు మనకి? రాజశ్యామల అమ్మవారు ఇస్తారు. అందుకే జిహ్వాగ్రే వర్ధతే విద్య అని చెప్తుంది మనకి శాస్త్రం. అలాగా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చెప్పాలంటే ఆయనే కారకుడు కాబట్టి ఆయన ఎప్పుడు మనకు అవసరం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే షష్ఠ స్థానంలో ఆయన వీళ్ళకు ఉన్నారు. అంటే మేషరాశిలో ఆయన ఉన్నాడు కాబట్టి శక్తి ఎలానే ఉంది. యుక్తితో కూడి పనులు చేపిస్తాడు. శక్తి యుక్తులు రెండు ఉంటేనే ఎప్పుడైనా బాగా ఉంటుంది. ఉత్త శక్తి ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. యుక్తి ఉన్నా చాలా సమయంలో పని జరుగుతుంది. కొన్నిసార్లు ఆ యుక్తికి తోడు శక్తి కూడా కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు రెండు శక్తి యుక్తులతోటి కూడి పనులు జరగడానికి వీళ్ళకి చాలా మంచి శుభ సమయము వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. బ్యూటిఫుల్ అండి. అయితే అయ్యో అర్ధాష్టమ శని ఉంది అని బాధపడుతున్న వాళ్ళందరికీ 45 డేస్ రిలాక్స్, షార్ట్ బ్రేక్ ఇంటర్వెల్ ఇచ్చేసాడు. చక్కగా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండొచ్చు. ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి మనకు. అందుకే అన్ని గ్రహాలు, భగవంతుడు అవ్యాజి కరుణామూర్తి కాబట్టి ఒక గ్రహం ఇబ్బంది పెట్టాలని చూసిన దానికి మధ్యలో ఏమంటారు కౌంటర్ పాయింట్ గా ఇంకొక గ్రహాల మూమెంట్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు మన జనరల్ లైఫ్ లో కూడా జనరల్ గా ఎవరైనా ఒకళ్ళని అపోజ్ చేశారు అనుకోండి, 10 మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ద సేమ్ థింగ్ ఇక్కడ అప్లై అవుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ రైట్ అండి. అంటే ఇప్పుడు స్థలం కొనుక్కునే పరిస్థితి ఉంది, లేకపోతే కార్ కొనుక్కునే పరిస్థితి, గృహం కొనుక్కునే పరిస్థితి ఉంది అంటే డెఫినెట్ గా డబ్బులు వస్తాయి కాబట్టి కొంటారు, కాబట్టి ఫైనాన్షియల్ గా బాగుంటుందని అర్థం చేసుకోవాలా? బ్యూటిఫుల్. అంతే కదా, లాజికల్ గా ఆలోచిస్తే. ఇక వైఫ్ అండ్ హస్బెండ్స్ కి వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయండి?
వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలాంటి ఇబ్బంది లేదండి, చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయే శుభ సమయం ఇది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదండి, సొసైటీలో వీళ్ళకి ఎవరితో అయినా పడకుండా ఉంటే అది ఇప్పుడు సెటరేట్ అయ్యే చాలా మంచి శుభ సమయం ఇది. చాలా బాగా సెటరేట్ అయిపోతుంది అందరితోటి. కొంతమంది ఇప్పుడు జనరల్ గా అందరితోటి బాగానే ఉన్న వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి ఎవరితోటైనా పార్టీషన్ వస్తుంది, సహజం. అది మానవులు అన్నాక అలా రాకుండా ఎవరికి ఉండదు, ఎక్కడో మహానుభావులకి తప్పించి. సో అలా ఎవరికైనా వచ్చింటే కనుక ఇప్పుడు మళ్ళీ రీఅసోసియేషన్ అవ్వడానికి వీళ్ళకి చాలా మంచి శుభ సమయం ఇదని చెప్పాలి. ఇదంతా కూడా కుజుడు మంగళుడు గురువు భగవానుడి మీద దృష్టి పెట్టి వీళ్ళకి ప్రసాదిస్తుంది. షష్ఠ స్థానం మీద ఆయన దృష్టి పెట్టాడు కదా, అక్కడ ఉన్నది ఎవరు, ద్వితీయ పంచమాధిపతి ఉన్నాడు, ఆయన మీద దృష్టి పెట్టాడు కుజ భగవానుడు. సో అది ఆయన హౌస్ కాబట్టి మంచి ఆలోచనలతోటి ఎలాగా అన్ని సెట్ చేసుకోవాలి ఇదనే కాదు, వ్యవహారాలు చక్కబెట్టే వాళ్ళు ఉంటారు. ఆ వ్యవహారాలు చక్కబెట్టడానికి కూడా ఇప్పుడు మనకి దౌత్య క్రియలని నిర్వహిస్తుంటారు. అంటే ఒకళ్ళ మధ్య ఇంకోళ్ళ మధ్య బ్రిడ్జిగా పనిచేస్తూ ఉంటారు మీడియేటర్స్. వాళ్ళు ఏంటంటే అసలు ఇంకా వీళ్ళు భరోసాగా ఉంటారు, అంటే వీళ్ళు లేకుండా కూడా ఆ పనులు జరిగేట్టు. అలాగే వీళ్ళ బుద్ధి పనిచేస్తుంది. వీళ్ళ పట్ల ఎవరు దౌత్య సంబంధాలు నిర్వహించే వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళ మైండే అది నిర్వహిస్తుంది అనమాట. బ్యూటిఫుల్. పిల్లలకి ఎలా ఉండబోతుందండి? పిల్లలకి నార్మల్ పద్మిని, అంటే చదువుల విషయంలో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి బాగా చదువుకుంటారు. కాంపిటేటివ్ సక్సెస్ ఉంది కదా, ఎందుకంటే షష్ఠ స్థానం మీద కుజుడు మంగళుడు దృష్టి పెట్టాడు. షష్ఠ స్థానం మీద ఎప్పుడు ఆయన దృష్టి పెట్టినా, అందుకే అన్నాను లాట్ ఆఫ్ గట్స్ లాట్ ఆఫ్ కరేజ్ తోటి వెళ్తారు. విద్యార్థులకు అయితే అసలు ఎగ్జామ్ టెన్షన్స్ ఉండవు, బాగా చదువుకుంటారు. మేము ప్రిపేర్ అయ్యాం, పేరెంట్స్ కి చెప్తారు మేము ప్రిపేర్ అయ్యాం, వీఆర్ డన్ ఎనఫ్ అని చెప్పేస్తారు. సో అలాంటి మంచి పీరియడ్ ఇది అని చెప్పాలి. బ్యూటిఫుల్. అంటే 6th ప్లేస్ అంటేనే జనరల్ గా పరాక్రమం అయినటువంటి ప్లేస్. 3rd ప్లేస్ పరాక్రమము, 6th కాంపిటీషన్ పరాక్రమం కదా. ఒక్కొక్కరు అండర్స్టాండింగ్స్ ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాయి. 6th అలా విన్న గుర్తు. సరే, అయితే పరాక్రమానికి అసలు సిసలు పేరు కుజుడే కాబట్టి ఆయనే ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉన్నారు. ధైర్యాన్ని కానీ, మోటివేషన్ ని కానీ, డబ్బుల్ని కానీ, పీస్ ని కానీ. అసలు సూపర్ కదా. అన్ని రాశుల్లోకెల్లా వృశ్చిక రాశి అదిరిపోయేటట్టే ఉంది ఈ 45 days కూడా. అయినప్పటికీ మనం మాట్లాడాలంటే పద్మని, గత 2 years గా పాపం వీళ్ళకంతా సరిగ్గా లేదు వృశ్చిక రాశిలో పట్టిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అనుకున్న దానికంతా రివర్స్ అయింది. శనేశ్వరుడు పంచమ స్థానం మీద దృష్టి పెట్టడము, అంతకు ముందు మకర రాశిలో, ఎస్పెషల్లీ ఆయన కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా అందరికీ అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాగుంటుంది. బట్ మేష వృశ్చిక రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూలం కాదు అది. ఎందుకంటే వీళ్ళిద్దరికి గ్రహ యుద్ధం ఉంటుంది, ఇప్పుడు కూడా గ్రహ యుద్ధాలని కొన్ని ఉంటాయి. కుజశనులకి ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు ఉందని చెప్పట్లేదు, బట్ లేకపోయినా ఇంపాక్ట్ అనేది స్లైట్ గా వర్కౌట్ అవుతుంది. బట్ ఈ 45 days మాత్రం ఫ్రూట్ఫుల్ గా ఉండబోతుంది. అయినప్పటికీ దోషకరమైనటువంటి ప్రిడిక్షన్స్ ఇచ్చారు వృశ్చిక రాశి వారికి. డెఫినెట్ గా ఈ 45 days వాళ్ళకి చాలా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి, హ్యాపీగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.